హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోటస్ ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక మంచి జిహెచ్ఎంసి ప్రాజెక్ట్ను ప్రజెంట్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది డ్రీమ్ హోమ్స్ ప్రాజెక్ట్. ఇది 3.24 ఏకర్స్ అంటే 3 ఏకర్స్ 24 గుంటాస్లో డెవలప్ చేయడం జరిగింది. టోటల్గా జిహెచ్ఎంసి నామ్స్ ప్రకారం డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఎలివేషన్ అండి. ఈ ప్రాజెక్ట్ మనకు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే రాంపల్లి, నాగారం అండ్ చెర్లపల్లి, ఈసీఎల్ ఈ అన్ని ఏరియాలు కవర్ అయ్యే విధంగా మిడిల్ పాయింట్లో ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనం చూస్తున్నటువంటి లోపల ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్ అండి. లోపల ఆల్రెడీ ఫుట్పాత్ డెవలప్మెంట్, డ్రైనేజ్ డెవలప్మెంట్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సీసీ రోడ్స్ అండ్ పార్క్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది ఒక ఫుల్లీ డెవలప్డ్ జిహెచ్ఎంసి అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి. ఈరోజు తీసుకున్న వాళ్ళకి రేపే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అన్ని పర్మిషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి, అంటే రెడీ టు కన్స్ట్రక్షన్. చూస్తున్నారు కదా, ప్రాజెక్టుకు చుట్టూరు కాంపౌండ్ వాల్ ఉంది, మెయిన్ ఎంట్రన్స్ ఉంది అండ్ చుట్టూరు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అంటే టోటల్గా రెసిడెన్షియల్ జోన్లో మనది ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన చెర్లపల్లి రైల్వే స్టేషన్కి 2.5 కిలోమీటర్స్లో మాత్రమే ఉందండి. ఎవరైనా ఈ ప్రాజెక్ట్లో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. దీనికి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన హైదరాబాద్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో జస్ట్ 2.5 కిలోమీటర్స్ దూరంలో జిహెచ్ఎంసి అప్రూవ్డ్ లేఅవుట్ అయినటువంటి ఈ ప్రాజెక్ట్లో ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు, కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్లో టోటల్గా 46 ప్లాట్స్ ఉన్నాయండి. దీంట్లో 224 స్క్వేర్ యార్డ్, 268 స్క్వేర్ యార్డ్, 240, 155 స్క్వేర్ యార్డ్, ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. టోటల్ 46 ప్లాట్స్లో ఓన్లీ ఒక 15 ప్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి. సో ఇంకెందుకు ఆలస్యం, త్వరగా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ రెండు కూడా మనము చేయగలం. సో ఇంకెందుకు ఆలస్యం,